బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి నారాయణ పిఠాపురం వర్మ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి నారాయణను కలిశారు పిఠాపురం వర్మను జీరో చేశామంటూ వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై నారాయణ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. టెలికాన్ఫరెన్స్ లో తాను మాట్లాడిన మాటలను కట్ చేసి పేస్ట్ చేసి వైరల్ చేశారంటున్నారు మంత్రి నారాయణ. పిఠాపురంలో ద్వితీయ శ్రేణి టీడీపీ జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలను జీరో చేశామంటూ తాను చెప్పానంటూ కూడా చెప్పుకొచ్చారు ఇటు మంత్రి నారాయణ. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతోంది. మంత్రి నారాయణ, పిఠాపురం వర్మ ఇద్దరూ కూడా ఆ వివాదం మరి ముఖ్యంగా తారాస్థాయికి చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి నారాయణ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోని మంత్రి నారాయణ వ్యాఖ్యలను అంశానికి సంబంధించి ఆయన ఒకరే చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారన్నారు. ఇటు అంటే మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం వర్మ. పేటీఎం బ్యాచ్ చేసే చిల్లర ప్రచారాన్ని పట్టించుకోనంటున్నారు ఇటు వర్మ. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి నారాయణ ఏమంటున్నారు, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఏమంటున్నారు, వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భం మాట్లాడుతున్నారు. ఒక్కసారి మంత్రి నారాయణ ఏమంటున్నారు, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఏమంటున్నారో చూద్దాం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందుకు పడతాయి. నేను నిన్న సభలో కూడా పలకడానికి చాలా 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యాయంగా ప్రతిదీ డిస్కస్ చేసుకుని ముందుకు వస్తున్నారు. పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మ గారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సహజం. పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం. నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది, ఇది సహజం. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సంతకం పోతుంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న ఉంటే వాటన్నిటిని కూడా నేను వర్మతో డిస్కస్ చేయడం, వర్మ వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. వర్మ గారు ఇండిపెండెంట్గా 50,000 మెజార్టీ గెలిచారు. అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం. మళ్ళా చెప్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం. ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు, వారే మైక్ ఇచ్చారు, చక్కగా మాట్లాడారు. ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం. వర్మ గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి చేయాలా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, రాష్ట్రానికి ఇండస్ట్రీ రావాలి, 10 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కంపల్సరీగా ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేస్తున్నారు. దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను, ఎవరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయడానికి లేదు. ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా రిజిడ్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న రైట్, అది మంత్రి నారాయణ
చేసిన వ్యాఖ్యలు మంత్రి నారాయణ ఈ అంశానికి సంబంధించి వివాదానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురం వర్మ రియాక్షన్ ఏంటి, పిఠాపురం వర్మ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నారాయణ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్. యాక్చువల్గా ఆయన హార్డ్ వర్క్ చూస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటారు. ఆయన ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడ ఉన్నారని అడగక్కర్లేదు. రాత్రి ఎప్పుడైనా 9 సిఆర్టీఏ కోఆర్డినేషన్ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఆయనకు పాస్ ఆన్ చేయడం, ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం, ఇదంతా జరుగుతాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, సీట్లు రాకపోవచ్చు, అది వర్మకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తాం. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఇంకా ఈ సాక్షులు గీచులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలు పోలగొట్టాలని ఆలోచన చేసి ఛానల్ అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా, 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే చూస్తాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళు, అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు. చేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్కి చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు. ఇది అభూత కల్పన. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోవాలి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమనుకోవాల్సిన పని లేదు, ఎవరు అనుకోండి. రైట్, అది పిఠాపురం వర్మ ఇచ్చిన క్లారిటీ. మరి ముఖ్యంగా కూటమి అంటేనే